హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏ నిర్ణయం వెలువడుతుందో ఊహించడం కష్టం. ఇక ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నుంచి యష్మి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే యష్మి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన సమయంలో నాగార్జున యష్మికి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. అదే బిగ్ బాంబ్. గత సీజన్స్లో ప్రతిసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వారిపై బిగ్ బాంబ్ అంటూ ఏదో ఒకటి ఎఫెక్ట్ చూపించి వెళ్ళేవారు. అయితే ఆ బిగ్ బాంబ్ ఈ సీజన్లో ఈరోజు అయితే ప్రకటించడం జరిగింది. అది ఏమిటి అంటే, గత రోజు అంటే శనివారం రోజు ఒక టాస్క్ అయితే ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో స్నేక్గా గౌతమ్కి 3, అలాగే నిఖిల్కి 3 ఓట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరిపై బిగ్ బాంబ్ వేయాలని యష్మికి చెప్పడంతో, అసలు బిగ్ బాంబ్ అంటే ఏంటి సార్, వారికి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్తారా అంటూ యష్మి అడిగింది. ఫస్ట్ నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో, ఆ తర్వాత ఆ బిగ్ బాంబ్ ఏంటో చెప్తాను అంటూ హోస్ట్ నాగార్జున చెప్పడంతో, ఓకే సార్, నేను ఆ బిగ్ బాంబ్ గౌతమ్కి ఇవ్వాలనుకుంటున్నాను అంటూ యష్మి అయితే చెప్పింది. దీంతో బిగ్ బాంబ్ పర్యవసనాన్ని ఇప్పుడు గౌతమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ, ఇంతకీ బిగ్ బాంబ్ వల్ల గౌతమ్కి జరిగే నష్టమా లేక లాభమా, అది ఏమిటో చెప్పాలి అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ అడగడంతో నాగార్జున మాట్లాడుతూ, ఈ బిగ్ బాంబ్ మూలాన 13వ వారం డైరెక్ట్గా గౌతమ్ నామినేషన్స్లోకి వస్తున్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో గౌతమ్ అయితే అస్సలకి ఏమీ ఫీల్ కాలేదు. ఎందుకు అంటే, గౌతమ్ టైటిల్ రేస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వారం నామినేషన్స్లో ఉండాలి అనుకుంటున్నాడు. ఇది గౌతమ్కి పెద్దగా ఎఫెక్ట్ అయితే కాదు, కానీ గ్రూప్ గేమ్ ఆడే యష్మికి ప్రేరణకి మాత్రం గౌతమ్ని ఎలాగోలా నామినేషన్స్లోకి తీసుకొచ్చాము, ఇక గౌతమ్ ఎలిమినేట్ అవుతాడులే అని వారు భావిస్తూ ఉండవచ్చు. సో ఫైనల్గా బిగ్ బాంబ్ మూలాన గౌతమ్ నామినేషన్ జరగకముందే 13వ వారం నామినేషన్స్లోకి వచ్చేసాడు అని చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.